నా ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని తయారు చేసిన అపోస్తలుల బిన్ గారికి మరి అత్యంత ఉన్నతమైన ఆశీర్వాదం కలుగునుగాక. ఆమేన్. మన మిత్రులు 3 సంవత్సరంకి ఎక్కువ పరిచయం, చాలా విధాలుగా నాకు ఆయన సహాయపడుతున్నాడు. ఎందుకంటే మేము తిమ్మాపూర్లో పరిచర్యలో ఉన్నప్పుడు, నేను వేరే ప్రాంతాల్లో పరిచర్యకు వెళ్ళినప్పుడు అనేక సార్లు వాళ్ళ పిల్లలను పంపించి ప్రతి ఆదివారం పోయి ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం అంతా కూడా చేశారు. తిమ్మాపూర్ ఒక సేవకు, ఒక నాకు కూడా ఒక స్తంభముగా ఆ పరిచర్య వెదగడానికి సహాయం చేస్తుండే, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, ఒక కాణికి ఎదురు చూడకుండా, ఒక పెట్రోల్ చార్జ్ అడగకుండా దగ్గర ఒక 1 year నాకు తిమ్మాపూర్ పరిచర్య సహాయం చేసిండు. అలాగనే పరిచర్య విషయంలో కూడా తిమ్మాపూర్లో యాక్చువల్ ఒక 2 years మేము సెమీ క్రిస్మస్ చేశాం. అక్కడ కూడా బృందంగా 20 మంది టీమ్ గా వచ్చి అక్కడ వారు సహాయం చేశారు. చాలా అద్భుతమైన టీం. వాళ్ళ టీం ఇంకా వర్తించింది కాక నాకే టైం దొరుకుతలే వాళ్ళతో స్పెండ్ చేయడానికి. కానీ మేము కూడా వస్తాం. ఇప్పుడు సంఘగానే పరిచయం చేస్తున్నాం కాబట్టి మా పిల్లలు కూడా తీసుకుని వస్తాం. ఈ పరిచయంలో డాన్స్ గిన్స్ అన్ని మేము కూడా చేస్తాం. అంత మా పిల్లలు తయారు చేస్తున్నాం అన్నమాట. ఇంకా ప్రార్థన చేద్దాం. 3 వచనం చెప్పి నేను ముగిస్తాను. క్రిస్మస్ ఆరాధనలో లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క జన్మం మన జనానికి బహు సంతోషకరమైన శుభవర్తమానం. 2వ వాక్యం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చెప్తుంది, ఆమె ఒక కుమారుడును కంటది, ఆయనకు యేసు అని పేరు పెట్టబడును, ఎందుకంటే ఆయన తన జనం యొక్క పాపములను తీసి వారిని రక్షిస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి జన్మదినం మన పాపం నుండి మనం రక్షించడానికి అది సహాయం చేస్తున్నది. 3వదిగా లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, నశించిన దానిని వెతికి పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడని అతనితో చెప్పాను. మంచిగా ఉన్నవారి కొరకు కాదు, మంచిగా సంతోషకరంగా ఉన్నవారు, మేలు పొందిన వారు, నీతిమంతుల కొరకు కాదు. యేసుక్రీస్తు వారి జన్మదినం నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చా. అందుకాబట్టి మన నశించిపోయి కృంకపోయి ఏమి చెయ్యాలో అర్థం కాకుండా జీవించిన మన కొరకు, మన ఆత్మను రక్షించడం కొరకు యేసుక్రీస్తు భూమిలో వచ్చారు. కాబట్టి వాక్య దేవాలయం ద్వారా ఈ ప్రాంత జనం కొరకు, నశించిపోతున్న ఎన్నో ఆత్మ రక్షించబడడం కొరకు మన యొక్క ప్రార్థన కార్యక్రమం పెట్టాం. ఆటలు, పాటలు, కొనియాటలు, దాంతో పాటు అద్భుతమైన దేవుని వచనంను కూడా దేవుడు మనతో బోధించాడు. ప్రతి ఆదివారం మనకు ఉదయకాలం 8 గంటల నుండి 10 గంటల వరకు వాక్య దేవాలయంలో ఆరాధన జరపబడుతున్నాయి. మరియు క్రిస్మస్ ఆరాధన ఉదయకాలం 25వ తారీఖు ఉదయకాలం 7 గంటల నుండి 9 గంటల వరకు జరపబోతున్నది. ఎంత మంది వచ్చినా యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, మన తిండి గురించి, మన ఉండే స్థలం గురించి, మనకు కట్టుకునే బట్టల గురించి చింతపడకండి అని. ప్రతి వారికి మనము బట్టలు కూడా ఇవ్వాలని తలంచి ఉన్నాం. ఎంత మంది వస్తే అంతమందికి సహాయకరంగా చేయాలని. సో మీరు, మీ బంధువులు, మీ మిత్రులు అందరు రావాలని కోరుతున్నాం. మరియు ఈ చలికాలంలో మనము ఎక్కువగా మనం ముందుకు పోకుండా ఒకే ఒక డాన్స్ మాత్రం ఉంది. నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఆ డాన్స్ అవ్వగానే మన ఆశీర్వాదం తీసుకుందాం, కళ్ళు మూసుకుందాం, మన ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ఒక జన్మదినంలో మనం వచ్చి ఉన్నాం. ఆ జన్మదినం రక్షించబడిన వాడు మాత్రమే కొనియాడాలి. యేసు జన్మదినంలో పాపిగా ఉన్నవాడు కొనియాడడానికో ఫంక్షన్ చేయడానికో అరుగుదుడు కాడు. తెలుగు వాక్యం అంటుంది, పాపం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు భూమి మీద వచ్చాడు. పాపం నుండి ఎవడైతే రక్షించబడతాడో వాడే యేసును కొనియాడాలి, యేసు జన్మదినమును కొనియాడాలి. ఏదో పండగ మీకు జన్మదినం గురించి చెప్పడానికి. మీరు రక్షించబడాలి అంటే మీరు దేవుని అంగీకరించుకోవాలి. మీరు రక్షించబడిన వారైతే యేసుక్రీస్తును మనస్సు పూర్తిగా మీరు కొనియాడవచ్చు.
ఆటలు పాటలు ఆయన మహిమపరచడం ఆయన రక్షణకు అర్హుదునైనప్పుడు, దేవా ఒక్కసారి నన్ను రక్షించండి దేవా, నా యొక్క పాపం నుండి నన్ను రక్షించండి దేవా. యథార్థమైన మీ వాక్యం ద్వారా నిన్ను మేము సత్య క్రిస్మస్ దినమును కొనియాడడానికి అర్హుదులు చేయండి దేవా. 2024 సంవత్సరంలో ఇక్కడ కొందరు రక్షించబడకుండా వచ్చున్నారే, మీరు రక్షించబడి ఈ జన్మదినమును కొనియాడడానికి రావాలి. బంధువులతో కుటుంబంతో తలవంచుదాం, ప్రార్థన చేద్దాం. రక్షణకు అర్హుడు, రక్షణ దేవుడు. ఈ ప్రపంచంలో ఎవడు చేయలేని ఒక కార్యం, ఎవరు చేయలేని ఒక త్యాగం మరణములో ఆయన పుట్టుక ఉన్నది, జన్మదినములో ఆయన మరణం ఉన్నది. వాక్యం ఇలా చెప్తున్నది, ఒక వ్యక్తి జన్మదినము కంటే ఆయన మరణ దినం గొప్పది అని. మనమంతా కూడా జన్మించడం, జీవించడం కొరకు ప్రతి సంవత్సరం మన జన్మదినం కొనియాడడం, మనం ఒక్కొక్క సంవత్సరం జీవితం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటాం. కానీ యేసు క్రీస్తు వారి జన్మదినం ఎలా తెలుసా? ఒక్కొక్క సంవత్సరం తన మరణమును తలంచి పాపమును రక్షించాలంటే తను చనిపోవాలి. తన జన్మదినములో మరణం కొరకు బ్రతికిన ఒక దేవుడు, త్యాగమూర్తి నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. ప్రియ సహోదర సహోదరి, నీ జన్మం కొరకు, నీ యొక్క రక్షణ కొరకు, నీ పాప విమోచనం కొరకు ఆయన జన్మించిన అదే రోజు తన మరణానికి అప్పచెప్పాడే ఆ గొప్ప దేవుడు మన ఎదుట ఉన్నాడు. సంచరించే దేవుడుగా, మన హృదయంలో దూసుకుపోయే దేవుడుగా నా కొరకు జన్మించిన ఒక యేసుక్రీస్తు కొరకు మన హృదయంను యథార్థంగా సమర్పిద్దామా? జన్మదినం ఎంత గొప్పదో దానికంటే మరణ దినం అంతకంటే గొప్పది. యేసుక్రీస్తు జన్మదినంలో నా కొరకు మరణించిన యేసుక్రీస్తును నేను తలంచి, నశించిపోయిన ఆత్మను వెతికి రక్షించిన యేసుక్రీస్తు యొక్క నామానికి ఘనతలు చెల్లించి వచ్చిన ప్రతి వారిని మీ పాదములు సమర్పించి ఈ క్రిస్మస్ పండగ ప్రతి వారి హృదయములు యేసు జన్మించిన దినముగా మార్చబడుకొనుగాక. మా మధ్యలో జన్మించిన దేవా, మా హృదయంలో జన్మించండి, మా హృదయమును మార్చండి, బాగుపరచండి. మేము క్రీస్తు పోలికతో సారూప్యముతో మహిమగా జీవించడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థించి మీ పాదములు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దీవెన తీసుకుందాం, ఆ పాట పెట్టి దీవెన తీసుకుందాం. అందరు లేచి నిలబడదాం, ఒకసారి అందరు లేచి నిలబడదాం. మా దగ్గర పాస్టర్ రమేష్ గారు వచ్చినారు, ముందుకు రావాలి. పాస్టర్ పీటర్ పాల్ గారు వచ్చినారు, వారు ముందుకు రావాలి. ముగ్గురంగా మీకు దీవెన ఇవ్వబోతున్నాం. నన్ను ప్రేమించి వేములవాడ ప్రాంతం నుంచి అయ్యగారు వచ్చారు. పీటర్ పాల్ అందరు చేతులు పైకి లేదు, మీరు చేతులు పైకి లేకపోతే మీరు హృదయంలో చేయబడ్డారు, విశ్వాసులు హృదయంలో చేయబడ్డారు. దీవెన తీసుకుందాం. మన కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుడు వారి ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుడు వారి నిన్ను సహవాసమై కలిగి మనతో, మన కుటుంబంతో సదాకాలం ఈ క్రిస్మస్ పండుగలో మహా సంతోషంగా జీవించడం కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున దీవిస్తున్నాం తండ్రి.